మత్తయి సువార్త 15వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా, దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున హల్లెలూయా. ఏంటమ్మా ఇందాక అమ్మగారు వాక్యం చెప్తూ కొంతమేర వరకు ఆ మాట వచ్చింది. అక్కడి నుంచి సందర్భం ఏంటంటే, దెయ్యం పడినటువంటి ఒక కుమార్తె మంచం మీద ఉంటుండగా ఆ తల్లి ఆ కుమార్తెని అక్కడ ఉంచి యేసు ప్రభు వారి గురించి విన్నది. పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి నాకు సహాయం చేయండి అని అంటది. దానికి ఆయన ఏమంటాడంటే, రొట్టె తీసుకెళ్ళి ఆ రొట్టె చదవండి ఆ మాట వల్ల. పిల్లల రొట్టె తీసుకొని, రొట్టె ఎవరిది? ఎవరికి ఇవ్వాలి? ఆ ఎక్కడున్న రొట్టె? ఆమె ఏమన్నది? ఎక్కడుండే రొట్టె చెప్పండి. ఎవరు రొట్టె? ఎవరు రొట్టె? నేను కలిపి చెప్తున్నట్టు కుక్క పిల్లల రొట్టె కాదు, అది పిల్లల రొట్టె. 2 ఎక్కడుండే రొట్టె? యజమానుని బల్ల మీద ఉండే రొట్టె. ప్రైజ్ ది లార్డ్. తర్వాత అదే అధ్యాయంలో 37, 38 చదువు. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు తిని తృప్తి పొందిన 7 గంపల నిండా ఎత్తారని రాయబడింది. మన సందర్భం ఏంటంటే ఈరోజు బ్రెడ్, రొట్టె. ఇందులో యేసు ప్రభువు ఈ అధ్యాయం పూర్తిగా కూడా ఆహారం కొరకు మాట్లాడారు, రొట్టె కొరకు. ఇప్పుడు ఆమె వచ్చి అడిగిన దానికి చెప్పిన దానికి సంబంధం లేదు, కానీ నేర్చుకునే పాఠం ఒకటి ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అక్కడ రాయబడింది, ఆయన ఆ రొట్టెని ఆశీర్వదించారు అని రాయబడింది. ఆశీర్వదించిన తర్వాత రొట్టెని ఏం చేశారంటే విరిచారు. విరిచిన తర్వాత తన శిష్యులకు ఇచ్చింది, నా శరీరము, మీరు తీసుకోండి అని చెప్పారు. వాళ్ళందరూ తీసుకుంటారు. అది ఎక్కడి నుండి తీశారు? బల్ల మీద నుండి తీశారు. జాగ్రత్తగా గమనించండి. బల్ల మీద నుండి తీశారు. ప్రతి వచనం నేను గుచ్చి చెప్తున్నా, మీకు పాయింట్ చెప్తున్నా, జాగ్రత్త. బల్ల మీద నుండి అది ఎక్కడికి వచ్చింది? ఎవరి చేతిలోకి వచ్చింది? బల్ల మీద నుండి అది ఎవరి చేతిలోకి వచ్చింది? రైట్, యేసుక్రీస్తు వారి చేతిలోకి వచ్చింది, లేదా యజమానుని చేతిలోకి వచ్చింది. యజమానుని చేతిలోకి వచ్చిన రొట్టె ఏం చేయబడింది అంటే ఆశీర్వదించబడింది. ఆయన దానిని ఆశీర్వదించి అని రాశారు. ఆశీర్వదించిన తర్వాత దాన్ని ఏం చేశారు? విరిచారు. విరిచిన తర్వాత ఏం చేశారు?
పంచారు. పంచిపెట్టబడిన తరువాత అది వినియోగించబడింది, పారివేయబడిన వినియోగించబడింది. తిన్నారు. తినిన తర్వాత ఇదేం రొట్టె అముక్కుపోయిందే అలా తిని, నేను ఎక్కడ సందర్భం అంటే 35 నుండి, అదే అధ్యాయంలో 35 నుండి చాలామంది ప్రజలు 7,000 మంది ఉన్నారేమో బహుశా, అంతేనా? 4,000 మంది, 4,000. అక్కడ ఉన్నప్పుడు వీళ్ళందరికీ మీరు భోజనాలు పెట్టాలని చెప్తారు శిష్యులకి. విన్నారండి? ఎక్కడెక్కడ మనం పెడతాం అన్నప్పుడు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఆ రొట్టెలు ఉన్నాయండి. తెచ్చిన తర్వాత ఆ రొట్టె ప్రభు చేతిలోకి వెళ్ళింది. ప్రభు చేతిలోకి వెళ్ళిన రొట్టె ఏం చేయబడిందంటే ఆశీర్వదించబడింది. ఆయన దాన్ని పైకెత్తి ఏం చేశారండి? ఆశీర్వదించిన తర్వాత ఆ రొట్టెని విరిచి ఏమండి చెప్పాలా? నిద్రపోకూడదా? శిష్యులకి ఇచ్చారు. ఏమని? ఎక్స్ట్రా డొనేషన్ అంటారు దాన్ని, పంచిపెట్టమని చెప్పి వారు తినిన తర్వాత తృప్తిపడిరి అని రాయబడింది. తృప్తిపరచబడిన తర్వాత అది గంపలకు ఎత్తబడిను అని రాయబడింది. ఆ రొట్టె మొదట యేసుక్రీస్తు. ఎవరండి ఆయన? ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఏం చెప్పారు? ఇది నా శరీరము అని చెప్పారు. మనం ఇప్పుడు ఆ సంస్కరణ పాటించాం. ఆయన శరీరం అది ఆశీర్వదించబడి అనేకులకు రక్షణకరంగా మార్చబడింది. ప్రభు రక్షణకరంగా ఆయన విడిచిపడిన తర్వాత ఆయన దేనికి విరవగొట్టబడ్డారు, దేనికి విరిచారు, ఎన్ని శ్రమలు పెట్టారు, ఎన్ని రకాలుగా ఆయన్ని విరిచారంటే చివరికి పక్కలో గుచ్చారు కూడా చనిపోయడం లేదండి. ఆయన రక్షణకర్తగా తన రక్తం ఇచ్చి అనేకుల్ని సంపాదించుకున్నారు. ఆయన ఆశీర్వదించబడ్డారు. పునరుత్థానము ద్వారా తిరిగి లేపబడ్డారు. ఇప్పుడు ఆయన బిడ్డలుగా మనమున్నాం. మనము ప్రభు శరీరం వలె ఆయన రొట్టె నీరు ఏం చెప్పారండి? ఇది నా శరీరము. పౌలు భక్తులు సంఘాన్ని కూడా ఏం చెప్పాడంటే ఇది ప్రభు శరీరము అన్నాడు. ప్రభువారు మీరు జాగ్రత్తగా గమనించాలి. హలో, శరీరం ఒక రొట్టె పట్టుకొని ఇది నా శరీరము అని చెప్పాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. సంఘాన్ని పట్టుకొని పౌలు భక్తుడు ఏమన్నాడండి? సంఘం ప్రభు శరీరం అని చెప్పాడు. నీకు అర్థమవుతుందా వాక్యం? యేసయ్య ఒక రొట్టె పట్టుకొని ఇది నా శరీరం అని చెప్పాడు. అంటే అదేం చేయబడుతుంది? బల్ల మీద ఉంచబడింది. బల్ల మీద నుండేమో చేతిలోకి తీసుకోబడింది. చేతిలోకి తీసుకోబడినటువంటి శరీరం ఆశీర్వదించబడింది. ఆశీర్వదించబడినటువంటి ఆ రొట్టె విరవబడింది. అనేకులకు ఆహారం అయింది. అర్థమైందండి? అనేకులకు ఆహారం అవడమే కాదు, అనేకులను తృప్తిపరచబడిన తరువాత గంపలకు ఎత్తబడింది ప్రభు యొక్క చేతిలో ఉన్నటువంటిది. ఇప్పుడు పౌలు చెప్పే మాట ఏంటి? సంఘము అనబడిన మీరు ప్రభు శరీరము అన్నాడు. సంఘానికి శిరస్సు క్రీస్తే అని చెప్పాడు ఆయన. ఇప్పుడు మనం ఏమైనట్టయితే, మళ్ళీ చెప్తున్నా, మీకు అర్థమైందో లేదు, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభు ఒక రొట్టె పట్టుకొని ఇది నా శరీరం అని చెప్పాడు. పౌలేమో సంఘాన్ని ఆయన శరీరం అని చెప్పాడు. ఇప్పుడు ఆ రొట్టె సంఘమే. ఆ రొట్టె ఎవరండి? సంఘమే. సంఘాన్ని చూడండి, రొట్టెని డైరెక్ట్గా విరవలా. ఎక్కడ ఉంచబడిన రొట్టె అది? మళ్ళీ రిపీట్. యజమానుని బల్ల మీద ఉంచబడిన రొట్టె. అక్కడి నుండి అక్కడికి వెళ్ళబడింది. యజమానుని చేతిలో నుంచి ఆశీర్వదించబడింది. ఇది క్రైస్తవ యొక్క జీవితపు తీరు. నిన్ను దేవుడు నాశనకరమైన స్థితిలో నుండి ప్రభు తన బల్ల యొద్దకు తీసుకొని వచ్చాడు. ఆ బల్ల సంఘము, లేదా ఆ బల్ల చర్చి, లేదా బల్ల
ప్రార్థన స్థలం. అక్కడ తీసుకొని వచ్చిన తరువాత తన చేతిలోకి తీసుకున్నాడు. ఇర్మియాలో అంటాడు, మీరు నా చేతిలో ఉన్నారు. యెషయాలో అంటాడు, నా చేతిలో మీరు చెక్కబడి ఉన్నారు, నా చేతిలో మీరు రూపించబడి ఉన్నారు. ఆయన చేతుల్లో ఉండే రొట్టెగా మార్చబడిన తరువాత ఆయన ఏం చేశారంటే ఆశీర్వదించి. ఏం చేశారు? ఆశీర్వదించి. ఈ క్రమం ఏంటో తెలిసిన, మనం ప్రభువుని రక్షణలోనికి మనం రాకపోతే, ప్రభు మనల్ని రక్షించుకోకపోతే ఈరోజు నేనుండను. మొదట ఎప్పుడో మాయమైపోవలసిందే. నాకు పట్టుకున్నటువంటి సైతాన్లు ఎలాంటివంటే 5 లెవెల్లోకి ఆస్మాకి తీసుకెళ్ళిపోతుంది. ఆ ఆస్మా కాస్త కడుపు ఏదో అయిపోయినట్టు రకరకాల వ్యాధుల కింద నిద్ర లేకుండా ప్రభు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మందిర స్థలము అనే బల్ల దగ్గరికి తీసుకొని వస్తారు. రెండోది. మూడోది, ఆయన నిన్ను నన్ను తన చేతిలోకి తీసుకుంటారు. స్తోత్రం. తీసుకున్న తర్వాత నిన్ను ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించారు కూడా. ఆశీర్వదించబడిన తరువాత విర్రవబడతాం. అప్పుడే మనకి మన ప్రార్థన బాగానే దేవుడు ఆలకించాడు కదా. ఇప్పుడు ప్రార్థన ఎందుకు ఆలకించట్లా? మనం ఆశీర్వదించబడుతున్న టైంలో మనం బాగా ప్రార్థన చేసుకుంటాం. మనం ఆశీర్వదించబడుతున్న టైంలో మనం ప్రార్థన చేసుకోవాలని ప్రేరేపణలు కలుగుతాయి. సువార్తలకు వెళ్ళాలని ప్రేరేపణలు కలుగుతాయి. సంఘంలో నేను ఏదో ఒకటి ఆయన కొరకు చెయ్యాలి అన్నటువంటి ఒక అభిలాష, అది నువ్వు ఆశీర్వదించబడుతున్నప్పుడే వస్తుంది. విరవబడుతున్నప్పుడు ఏముంటుందని చర్చికి వెళ్ళబుద్ది దగ్గర ఆయన నిన్ను విరుస్తున్నాడని నీకు అర్థం అవ్వాలి. ఆయన నిన్ను ఇరుస్తున్నాడు. నీ డ్యూటీలే, నీ పనులే, చెల్లాచెదుగా వ్యాపారాలే, నీకు అదే దేవుడు. బోల్డ్ నిన్ను దేవుడు ఆశీర్వదించినప్పుడు నువ్వు ఉదయం ప్రార్థనకు వచ్చే వ్యక్తివి. అమ్మా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు నువ్వు రాత్రికాల ప్రార్థనకి ఎన్ని పనులు ఉన్నాయి టైం పెట్టుకొని 7 గంటకల్లా నేను చర్చికి వెళ్ళిపోతాను అనుకునే వ్యక్తివి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు అన్ని విషయాల్లో ఎప్పుడు ఆశీర్వదించబడతావండి? సువార్తల్లో చెప్తారు కదా, తీతు పత్రికేనా ప్రియుడా, యోహాను పత్రిక మూడో పత్రిక, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లు చిన్న ప్రకారం అన్నాడు కదా. నీకు ప్రార్థన చేయాలి 7 గంటలకు వెళ్ళి అనే ప్రేరేపణ కలిగింది చూసావా? అది దేవుడు ఆశీర్వాదం. దేవుడు ఊరకనే నీకు ఫిజికల్గా శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన నీకు ఎవడో ముందు నిన్ను ఆత్మీయంగా ఆశీర్వదిస్తే అప్పుడు నీకు శరీర సంబంధంగా ఆశీర్వాదం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కిందని కార్బన్ పేపర్ అంటే అచ్చు పేపర్ పెట్టి మీద వైట్ పేపర్తో రాయడం అనేది మీద రాత ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదానికి సూచన అయితే, ఆ కార్బన్ పేపర్ దేవుడైతే ఆ కింద పేపర్ మీద పడిందే ప్రింట్, అది శరీర సంబంధమైన, వస్తు సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన ఆశీర్వాదం. దేవుడు నిన్ను ఆత్మీయంగా ఆశీర్వాదించకుండా శరీర సంబంధంగా నువ్వు దీవించబడలేవు. నేనైనా అంతే, నువ్వైనా అంతే. ఆత్మీయంగా ఆయన నిన్ను ఆశీర్వదించినప్పుడు నీకు ప్రేరణ కలుగుతుంది. ఈ చెడుని నేను అసహించుకోవాలి, ఈ పాపాన్ని నేను ద్వేషించుకోవాలి, ఇక నేను ప్రార్థనలో జీవించాలి, దేవుని కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలి. స్తోత్రం. హల్లెలూయా. ఒక ఊపు. హల్లెలూయా. ఇక ఎక్కడ లేని అభిషేకం దేవుని కొరకు బలంగా. అమ్మగారు హైదరాబాద్ అని కోట నుంచి తిరగాలంటే నీకు ఎందుకు డబ్బులు వెళ్తా అలా ఆ స్పీడు ఒకటే గుర్తుపెట్టుకో. నీ దగ్గర డబ్బు నుండి కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడని గుర్తుపెట్టుకో. ఇరవబాడటం ప్రార్థన రాదు. ఎల్లాలని పేరేపిన ఒకప్పుడు సువార్త కానీ ఆదివారం మధ్యాహ్నం అని ఇక తెగ తెగ తెగ
ఏ వెహికల్ లేకపోతే ఎక్కడో దగ్గర ఏరిస్ అయినా సరే వెహికల్ తీసుకొచ్చి పెట్టా ఎక్కువ స్వార్థ పత్రికలు అయ్యి ప్రహారా గుడ్లో ఏసురక్తం చేయి హల్లెలూయా. ఇది నీకు ప్రేరేపణ కలగలేదని ఆత్మీయంగా దేవుడిని ఇరుస్తున్నాడు. అంటే నీకు శరీర సంబంధంగా ఏమవుతాయి? జబ్బు తగ్గదు, కానీ వేట అవ్వవు, కానీ తగ్గదు. 2, ఆర్థికంగా ఇబ్బంది. కారణం ఏంటి? నీకు ప్రార్థన రాదు. ఒకవేళ ఎదవ సైడి దారి తప్పిపోయి మోకాళ్ళు ఎత్తే నిద్ర. అమ్మోయ్ నాయన విను, 21 ఏంటండి? నీకు ప్రార్థన రాదు. ఒకప్పుడు ప్రార్థన అది ఆశీర్వదించబడిన ప్రార్థన. ఇప్పుడు చేయి మైకెత్తా ఎంతసేపు చేస్తావా? చేయలేవు, ఇరుతున్నాడు ఆయన. నీ చేతిలో రొట్టెనయ్యా నువ్వు పాడావు కదా. బా ఎంత బాగుంది, ఎంత బాగుంది, అమ్మగారు చేశారు, రావతం చేసింది, రొట్టె హల్లెలూయా అనుకుంది. మీకే ఇప్పుడు నేను పంచుతాను. 2 వారాలైనా పంచలేను. అబ్బో వాళ్ళందరూ కలిసి చాలా మంచి రొట్టె చేశారండి, సూపరా. అది ఎరవబట్టం అవ్వదు, మీకు పంచడం అవ్వదు, మీరు ప్రభు బిడ్డలు కూడా అవ్వదు. మీకు విరాలి. ఆయన విరవబడ్డాడు కదా సిలువలో, నువ్వు విరవబడ్డాలి. అప్పుడు ఏమవుద్ది? కష్టంగా ఉంటుంది ప్రార్థన, అయినా చెయ్యి. మనకు రోజులు ఏమో సీరియస్గా సిద్ధమైపోన్నాం. రాత్రుల్లో ఓల్ నైట్తో పాటు ఉపవాస ప్రార్థన సిద్ధమైపోన్నాం. 2 రోజులకి వికెట్ కొట్టేసింది వాళ్ళగా. అప్పుడు దేవుడు అన్నారా, 20 అనుకుంటున్నావా, 40 అనుకుంటున్నావరా? 45కి వచ్చావు, జాగ్రత్త, 20లో లేవు కాబట్టి శుభ్రంగా తిను, రాత్రి 2 గంటల వరకు చెయ్యి ప్రార్థన అన్నాడు. శక్తిని ఇచ్చాడు దేవుని కృపను బట్టి ఈరోజే ముగించాడు. ఆ ప్రార్థన అలవాటు అయిపో. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు చేయలేకపోతున్నాడు అంటే ఇరుస్తున్నాడు ఆయన. ప్రార్థన చేద్దాం అనుకుంటే కొత్త గారు వచ్చింది వారం కొనికింది 11:30 కొత్త 12:30 11 మా అయితే 1 గంటకి వెళ్ళిపోతాం. ఏం మరుగుతాయి? చర్చిలో ఉన్నదే 30 గంట, సిగ్గు గంట మా అయితే. దానికోసం ఎన్ని సార్లు ఆ గడియారాలు కొత్త, ఆ సూపుల వల్ల బ్యాటరీ వేయబోతుంది. అత్తమానం సెల్లంగెట్టి స్తోత్రం. గడియారాలే మారిపోయినాయి తెలిసింది. ఒకప్పుడు ఆ శక్తి నువ్వు ఆశీర్వదించినట్టు వింటున్నావా? ఒకప్పుడు నీకున్న ఆసక్తి నీ బాబుది కాదు, నీ అమ్మది కాదా, దేవుని నుండి నీకు వచ్చిన ఆశీర్వాదం. అది ఆ ప్రేరేపణ, దేవుని కొరకు నేను ఏదైనా చేయాలన్న ప్రేరేపణ. సేవకులను కూడా ప్రోత్సాహపరిచి ఎందుకు వెళ్ళమో పదలా ఈ వారం వెళ్ళా, కానీ అదే ఉపస్పేదలు అంటే పోనీ అడగం. ఇప్పుడు నిరుతండి ఆయన ఆత్మీయంగా ఇరిచాడంటే నాకు శరీర సంబంధంగా వెళ్ళడమే ఉంటుంది. ముందు ఆత్మీయంగా ఆశీర్వదించిన తర్వాతనే నువ్వు చేసే ఉద్యోగం కానీ, వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ ఏదైనా ఆశీర్వదిస్తాడు. ముందు నీకు వచ్చే ప్రేరేపణ ప్రార్థన, నీకు వచ్చే ప్రేరేపణ సువార్త, లేకపోతే ఇంకోటి దైవికంగా నీకు వచ్చే ప్రేరేపణ నువ్వు గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను తన చేతిలో తీసుకొని ఆశీర్వదిస్తున్నాడు. అందుకు నీకు ప్రార్థనకి వెళ్ళాలి, ప్రేరణ కలుగుతుంది. అందుకు నీవు సువార్తకి వెళ్ళాలి, ఉపలాభం కలుగుతుంది. దైవ ప్రేరణే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దానిని బట్టి నీకు శరీర సంబంధంగా కలుగుతాయి. నేను నెక్స్ట్ ఎరవబట్టం అంటే ఎలాగుందండి? ప్రార్థనకు రాబుద్ధి కాదు, వస్తే ఉండబుద్ధి కాదు, వచ్చావా నిద్ర ఇరుస్తున్నాడు. అంటే శరీర సంబంధంగా నువ్వు ఇంకా ఎత్తుకోలేవంత బేగి కదా. ఒక మాట గుర్తుపెట్టు, ప్రభు చేతిలో నుండి విరవబడ్డావు. కానీ దేనికంటే ఒక సాక్షిగా మారడానికి, అనేకులకు ఆ రొట్టెను పంచి అమ్మ నాకు కూడా ఇలాగే ఉండేది, నేను కూడా ఇలాగే ఉండే వ్యక్తిని, కానీ దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పడానికి విరుస్తున్నాడు. విరవబడిన తర్వాత, పంచబడిన తర్వాత నీ సాక్ష్యాన్ని బట్టి, ఇంకా నీకున్నటువంటి పరిస్థితులను బట్టి, అనేకులకు నువ్వు చేసేటటువంటి సహాయాన్ని బట్టి, ఇప్పుడు రేపు
ఐజా గారిదే కాదు, ఇమ్మాన్యుయల్ ప్రేయర్ మినిస్ట్రీ కూడా రెండో దాంట్లో ఉంది, రెండో లిస్టులో ఉంది. ఎన్ని మినిస్ట్రీలు వెళ్తున్నాయి? మినిస్ట్రీలే వెళ్ళాలి అక్కడ. మనం పట్టుకున్నటువంటి డబ్బులు కాదు, మీరు ఏమి ఇచ్చినా కానీ అది చెక్ పట్టుకొని బయలుదేరాలి. చర్చికి సంబంధించిన చెక్ బుక్లో మనం ఇచ్చినటువంటి రాసుకొని, ఎవరైతే ఉన్నారో ఆ సంతకాలు పెట్టుకొని ఆ చెక్ తీసుకెళ్ళి దాన్ని అక్కడ ఇస్తే వాళ్ళు బిల్లు తీసుకొని వస్తారు. అక్కడ ఎలా పడితే అలా కాదు, అక్కడ సిస్టమ్ ఉంది. మనం ఎవరికి ఆ రిలీఫ్ చేస్తున్నామంటే హల్లెలూయా. అయితే సంతృప్తి పరచబడే పరిస్థితిలోనికి దేవుడిని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంత వీర్చినా అది ఆయన రొట్టె. ఈ అన్నాన్ని నువ్వు ఎలాగైనా కలుపుకొని తింటావు. ఇప్పుడు భోజనాలు అవుతాయండి, వీళ్ళు భోజనం వీడు తింటే గొడవ లేదు కదరా. రై సరే కలుపుకో, సరే తీసుకురా. అత్తమానం ఆయుధ తింటే ఈడు ఎప్పుడు తింటారు? వీడిది ఆడేమంటారు తెలిసిన, నా అన్నం నా ఇష్టం, నీకు అలాగే తింటా, నీకే నువ్వు తినచ్చు కదా నీదే అన్నట్టు ఉంటుంది కదా. ఇప్పుడు నీకేమంటే నీ ఆశీర్వాదం ఏదో నీది, నీకు వచ్చినట్టు ఇంకొకరికి రాదు. ఒకరికి మంచి బట్టలు ఇవ్వాలనుకున్నాడు, ఒకరు నార్మల్గా ఇవ్వాలనుకున్నాడు. అసూయ పడకూడదు. దేవాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం. మనం మేము గమనించింది ఏంటంటే, పాస్టర్ గారి పాప అలా ఆయన కూడా పాస్టర్ గారు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే వాళ్ళు బాగా ఏమీ లేకుండా అయిపోయినారు పాస్టర్ గారు. అలా ఇంచుమించు మన అమ్మగారు 7 వయసు ఉంది. ఆవిడకి ఒక ప్యాకెట్ ఇచ్చాం. ఒక ఆవిడ అన్నిరాలు, ఆవిడొచ్చి ఈవిడితో ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఏమని అంటే, మా సహోదరి నా కాడ మరి నా ఇంట్లో పూర్తిగా మాకు మీకులాగా ఇచ్చేటటువంటి బ్రాహ్మణ్స్ ఉండరు, మాకు అలా చేసేవాళ్ళు ఎవరు ఉండరు. దయచేసి ఒక ప్యాకెట్ ఇవ్వగలవా? మీకు వచ్చినట్టుగా మీ చర్చ్ మెంబర్స్ వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు, కానీ వచ్చి మీకు ఇస్తున్నారు. మాకు ఇస్తారో లేదో నాకు తెలియదు. నాకైతే నువ్వు ఇవ్వగలవా? వాళ్ళైతే నాకు తెలియదు. ఇంగ్లీష్లో వాయించేస్తుందా? నువ్వైతే నాకు తెలుసు, మా ఏరియాలో ఉన్నా కనుక నువ్వు నాకు ఒక ప్యాకెట్ ఇవ్వగలవా? ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నామని బయటికి అడిగితే సిగ్గుగా ఉంటుంది, ఏడుచుకొని అడుగుతుంది. మాకు ఇంగ్లీష్ రాదనుకోండి, పాపం ఇక మాకు అర్థమైనంత మటుకు అర్థమైంది. మనం అనుకుంటే నిజమేనా ఈ మధ్య కదా ఉంటుంది. అమ్మ ఆ అమ్మేట్ చేసిందంటే టక్కనిచ్చింది, అంతే టక్కనిచ్చింది. తీసుకోవాలా? మా దగ్గర ఇంకో ప్యాకెట్ తీసుకోవాలా? ఎందుకంటే ఆవిడకి ఇచ్చాం, మళ్ళీ ఆవిడ చేయి జాబితా ఎలా ఉంటుంది? ఆవిడెవరో పాస్టర్ గారికి భార్య, పాస్టర్ గారి కూతురు. ఒక పాస్టర్ గారికి కూతురు, ఇంకో పాస్టర్ గారికి మళ్ళీ ఇప్పుడు రెండోసారి చేయి జాపింది అనుకో, మేమేమనుకుంటాం? మనం వచ్చి అడిగింది తెలుగులో అడిగిందా, ఇంగ్లీష్లో అడిగింది? మా మొత్తం క్లీన్ అయిపోయింది. ఏమిలే, నువ్వు ఇస్తావా, ఇవ్వగలవా, నువ్వు ఇవ్వగలవా అని అడిగితే రెండో ఆలోచన లేదండి. దేవుని బిడ్డల లక్షణం అదే. ఆడికి ఇచ్చేసి తిరిగి వెళ్ళిపోతుంటే ఐజా పాస్టర్ గారు తమ్ముడు అన్నాడు, బ్రదర్ మనం ఆవిడకి ఇవ్వాలి. ఎందుకంటే అంటే ఆవిడ మళ్ళీ అడగదు. దేవుని ప్రేమ అంటే అదే. మనమైతే ఇటు ఇచ్చేసట్టు మాకు ఇచ్చావు, ఆవిడకి ఇచ్చామా, నీ కాళ్ళ ముందు అలా నా చూసాడా అంటాం. ఇటు ఇచ్చేసే చూస్తాను కదా, నువ్వు ఎందుకు ఇచ్చావో అయ్యా మేము అడిగిందో మాకేం తెలుసు, కానీ నువ్వు రెండోది అడుగుతున్నావు అనేది ఇక్కడ రికార్డు. ఏమిటి చెప్తా కదా, అంతేనా? నువ్వు రెండోది అడుగుతున్నావు అనేది రికార్డు ఇక్కడ. ఆమె కష్టంలో ఉన్నది నీకు ఇంగ్లీష్లో అడిగింది, బయటకు చెప్తే సిగ్గు బాగా బతికిన వాళ్ళకి ఉన్న వల్ల పోతే ఓడి అడుక్కుంది ఎంత అరిచి అన్నీ ఉంటుంది కదా, సంస్కారవంతమైన మనసు. అందుకని తెలుగులో కూడా అడుక్కోలేకపోయింది అమ్మ. అది కూడా మాకు వచ్చి అడగలేకపోయింది. ఇత్తమేమో దేవుని బిడ్డలు ఇల్లు ఆవిడ అన్ని రోజులు ఒక 3-4 రకాలు కోటింగ్లు వేసుకొచ్చింది. మరి అవి ఎక్కడ దోసుకుందో అవి గారు సెరగలే. మరి ఆవిడతో అప్పుడు ఈమెను పిలిచి, నువ్వు రామ్మ సిస్టర్ ఆవిడకి ఇచ్చినట్టున్నావు కదంటే, అవునన్నా అన్నది. సరే తీసుకెళ్ళి నేను కోసం. ఎందుకు మీకు ఇవి చెప్తున్నా అని అంటే, ఎందుకు చెప్తున్నట్టు దేవుని ప్రేమ అది. విరవబడేటటువంటి పరిస్థితుల్లో ఉన్నోళ్ళు ఆశీర్వదించబడతారు. అయితే రెండో భాగం చెప్పి నీకు ముగిస్తాను. బల్ల మీద నుండి రొట్టె కాడికి మళ్ళీ వద్దాం. అది బల్ల మీద నుండి తండ్రి చేతికి వెళ్ళింది,
తండ్రి చేతిలో నుండి ఆశీర్వదించబడింది, ఆశీర్వదించబడింది, విరవబడిన రొట్టె పంచబడింది, పంచబడిన రొట్టె సంతృప్తిపరచబడింది, సంతృప్తిపరచబడిన రొట్టె గంపలకు ఎత్తబడింది. దేవునికి స్తోత్రం. కానీ ఇంకొక రొట్టె కూడా ఉంది అక్కడ. ఆ రొట్టె నువ్వు నేను కాకూడదు. బల్ల మీద నుండి చెప్పాల, బల్ల మీద నుండి ఎక్కడ ఎక్కడ యజమానుని బల్ల మీద నుండి ఎక్కడ పొడి ముక్కలు అమ్మా, ఏటికి బొవ్వా ఏమి తింటాయి అవి? ఆమె అన్నది కదా ఒక డైలాగ్, యేసుప్రభు వేసిన డైలాగ్కి ఆమె ఒక డైలాగ్ వాడింది కదా, బల్ల మీద నుండి పడి రొట్టె. అది ఏ రొట్టె కాకూడదు. ఫస్ట్ ఏ రొట్టె కాకూడదు. కుక్క మాట పక్కనెట్టు, ముందు ఏ రొట్టె కాకూడదు. కుక్క వచ్చి తినే వరకు ఆగుతావా? బల్ల మీద నుండి తండ్రి చేతిలోనికి ఇదంతా చెప్పుకొచ్చామే. స్తోత్రం చెప్పు గట్టిగా. బల్ల మీద నుండి తండ్రి చేతిలోకి వెళ్తావా? బల్ల మీద నుండి కింద పడితే హల్లెలూయా, మళ్ళీ లేచి మళ్ళీ బల్ల మీదకి వెళ్ళే ప్రయత్నం చేయి. కుక్క నోటికి వెళ్ళకు. ఆ యమ్మని యేసుప్రభు కుక్క అనలేదు, ఏమన్నది ఆ సందర్భమే పక్కనెట్టండి. నేను చెప్పొచ్చేది, దేవుడు నీకు నడిపించేది విషయం ఏంటి తెలిసినా? నేను ముగిస్తున్నా. ఈ హెచ్చరిక మాటతో వెళ్ళు. బల్ల మీద నుండి తండ్రి చేతిలోకి వెళ్తే విర్రవబడినా ఆశీర్వదించబడతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. విరిచినా దాచుకున్నాను తండ్రి చేతిలో ఉన్నావో అదే బల్ల మీద నుండి విడలరా కింద పడితే కుక్క వచ్చి, చెప్పండి, కుక్క వచ్చి తింటుందా? తిందా? తినిన తర్వాత జీర్ణం చేసుకుంటుందా? అనేకులు తినిన రొట్టె తృప్తిపరచబడి ఇంకా మిగిలి బల్ల గంపలకు ఎత్తబడిందే. కుక్క తింటే ఏం చేస్తుంది? బయటికి వెళ్ళి చెప్పాలా? నువ్వు వండర్ఫుల్ బిర్యానీ పెట్టడానికి ఎంత పెంచుకున్నదైనా దాని లక్షణమే తిని కుక్కకోవటం. మరి కుక్క దగ్గరికి వెళ్తే ఇంతే. కుక్క ఏడిది? లోకం. దేవుడేమో లోకాన్ని కుక్క అనలా, స్వాభావికంగా ఉంటుంది. బల్ల మీద ఉండేటటువంటి యజమానిని బల్ల మీద ఉండే రొట్టె జాగ్రత్తగా దృష్టిలో పెట్టండి. దేవుని వాక్యాన్ని పెట్టారా? అది కింద పడితే కుక్క రాకముందే, అంటే లోకం నిన్ను కమ్మక ముందే, చీకటి, పాపం, శాపం, రకరకాల దరిద్రపు వ్యసనాలు వచ్చి నిన్ను పట్టక ముందే నువ్వు బల్ల మీదకి వెళ్ళిపోయే ప్రయత్నం చేయి. నువ్వు పడిపోయిన రొట్టెవా, దేవుడి చేతిలో రొట్టెవా? ఎక్కాలి మాట నీకు. నువ్వు బల్ల నుండి కింద పడితే కుక్క వచ్చే లోపు లేచి మళ్ళీ బల్ల మీదకి వెళ్ళిపో. కుక్క లోక సంబంధమైన ఏమి తిందుమో, ఏమి తాగుదము, ఏ వ్యసనము, ఏ అలవాట్లు. కుర్రోడు అంటాడు అని, నేను పాడైపోవడానికి నాలే కాదని నా ఫ్రెండ్స్ అని తాడు పాడు చేతి పాడు బదిరా తాగకుండా వదిలేస్తానండి. ఒరే ఇంట్లో పిల్లలకు బియ్యం లేవురా అని అంటే అడవడం ఇతడా లేవురా, నా దగ్గర మందుకు గట్ర లేవు అనడానికి పనికి మాలోడా, నేనంతా నీకెందుకురా, ఇది దేశాన్ని కాపాడి చెప్తాడు. బంగారం నవ్వుతాడు, నీకెందుకు? అదే పొరే ఒక 100 రూపాయలు ఇరా బియ్యం లేవంటే చెప్తాడా? లేవు రా, వాళ్ళకి ఇచ్చాను వీళ్ళకి ఇచ్చాను అంటాడు. ఎవరికి ఇవ్వడం? తాగడానికి లేవు, లేకపోతే తిరగడానికి లేవు, లేకపోతే ఇంకేదని చెప్పు. సినిమాకి రామండి అనుకో. ఇప్పుడు భక్తుల సంగతి ఎలాగ ఉంటుందంటే, వెళ్తుండగా దారిలో బండి ఆపినాడు, సంబరాలు చేస్తాను, నేను చూస్తాను కదా దేవుని వాక్యం ఉంది, నేను సేవకులు అయితే మా ఊళ్ళో అందరూ ఎత్తాను, మీరు ఎందుకు ఎవరు ఎంతకంత ఇవ్వండి, అంతరాయం అందరూ చెప్పండి అంతండు. ఒరే ఒక పాస్ట్ గారు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, చూడటానికి వెళ్తున్నారు, వచ్చి పక్కన తీసాడు బండి మీద చెయ్య. అది నిజమే కదా, వాళ్ళ అమ్మ చచ్చిపోవడం నిజమే కదా. వీడికి నేనేం చెప్పాను? పక్కా నిజం చెప్పాను, అది నిజమే.
ఇది పక్కా నిజం. ఏడిది? నేను దేవుని పెట్టినరా సేవకుడిని, ఇదిగో ఆయన వెనకాల పాస్టర్ గారే, మేము పలానే చెప్పలేదు కాదు పాస్టర్ గారు. అయితే మా ఊళ్ళో అందరూ ఇస్తాను రా, ఇదేంటి బిల్లు తిరిగేస్తున్నాడు బుక్. మరి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, లేరంటే అలాగా సౌకర్యం గారు ఏమాత్రం ఇచ్చి ఉంటారు ఇరిచేస్తాడు. రొట్టెలం కదా మనం, రొట్టెని దాచుకుంటే ముక్కుపోద్దా, ఇరిగితేనే ఇచ్చారైతే లేదండి నేను చెప్పలేకపోతాండి ఆయన మామాట పాడుతుంటాడు ఎందుకో. హల్లెలూయా. అదే కనుక ఒక మాట అనండి, మా నాన్న చచ్చిపోండి దగ్గర రోజులు అయిపోతాను అనండి, అరే మా నాన్న చచ్చిపోండి ఇవ్వకూడదు అన్నాం అనుకో, ఎటే యాక్షన్ సెట్ అయిపోతాడు. మీ నాన్న ఎప్పుడు చచ్చిపోండి అది ఇంపార్టెంట్ కాదు, చచ్చిపోండి అని చెప్పి చాలు. నిజంగా చచ్చిపోయిన చెప్పించడమే భక్తుల పద్ధతి అది. కానీ దేవుని బిడ్డలుగా ఉన్న నీవు దేవుని బల్లపైనే, చర్చ్ సంఘము అనేటటువంటి బల్లపైనే ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా, నేను ముగింపులో చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కింద పడకూడదు, లోకంలో పడకూడదు, శాపంలో పడకూడదు. పడితే ఏమవుద్ది? మనిషి చేతిలోకి మర్యాద, యజమానుడి చేతిలోకి వెళ్ళదు. నీ అలవాటు కావచ్చు, నీ పద్ధతి కావచ్చు, నీ సంస్కారం కావచ్చు, నీ వీధిలో ఉన్న పద్ధతులు, నీ ఇంట్లో ఉన్న పద్ధతులు, నీ ఒంట్లో ఉన్న పద్ధతులు, ఏ పాడు పద్ధతి అయితే గనక నిన్ను దేవుని బల్ల లేదా దేవుని సన్నిధి అనబడిన దాంట్లోంచి కింద పడిందో నువ్వు ప్రార్థన చేయలేవు. నువ్వు ప్రార్థన చేయడానికి ఏమైందిక? ఏం లేదక, కింద పడ్డావు. లేచి బల్లోకి వస్తావా, కుక్క నోట్లోకి వెళ్తావా? ఎంత పెంపుడు కుక్క కలిసినా అది టెన్షన్ పడుతుంది తెలుసా? ఏమంటే వేల రూపాయలు పెట్టి కుక్కను కొంటారు తెలుసా? అది కరవనియండి, ఓన్లీ మా పిల్లోడే కలిశాడని ఫీలింగ్లో ఉంటారా? చిన్నపిల్లోడు కలిశాడండి, చిన్నపిల్లోడు కలిశాడు అనుకోండి, గుంటడా పక్క వచ్చాడు కరుతాడా అంటారు, అంతేగాని హాస్పిటల్కి వెళ్ళరు కదా. ఇప్పుడు ఆడు కరిశాడని బొడ్డు చుట్టూ ఇండిషన్ వేయించుకోతారేటండి. ఇంట్లో చిన్నపిల్లలు కరుతారు, ఆడు కోపం వచ్చి కరిచేస్తారు. కరిసేసిన తర్వాత ఇండిషన్ వేయించుకోవడానికి వెళ్తారా? అదే కుక్క గారినే పెంపుడు కుక్క, ఈదిలోది కాదు, పెంపుడు కుక్క. దాని తోకో దానికి ఏదో మట్టిసో అనుకో పుట్టుక కరిచింది, కరిచింది నాకేసింది, సారీ అన్నట్టుగా. కానీ కరిచింది నీకే కదా, పోన్లే అని అంటావా? డాక్టర్ని సంప్రదించకండి, ఎంతమంది ఉంటారండి? అది కరిస్తే విషం. పిల్లోడు తినిస్తే ఒగ్గెత్తే మింగెత్త, కుక్క తినేస్తే ఎందుకు తిన? మన పెంపుడు కుక్కే కదా. మొఖాలు ఎందుకు అలగెట్టినారు? మన పిల్లోడు వదిలేస్తే తినేస్తాం ముద్దా, కుక్క తింటే ఎందుకు తినవు? పెంపుడు కుక్కే కదా, అది కుక్కే. కొడుకు అంటే కుక్క మేలండి, కొడుకు ఒక్కింది తినేస్తావు, కుక్క వదిలితే ఎందుకు తినవు? చెండాలం ఉందా లేదా తెలియజేసిన? హలో, తేడాలు ఉన్నాయా? నువ్వు రొట్టివై తండ్రి చేతిలో ఉండి అనేక అన్యజనులకి ఆహారం అవుతావా? కింద పడి కుక్క నోటికెళ్ళి నాశనం అవుతావా? ఇది నీ చాయిస్. హలో, నీ చాయిస్. బల్లపై నుండే రెండు పైకి ఎత్తబడితే నీకు ఆశీర్వాదం, అనేకులకు నీ వలన సంతృప్తి. అదే బల్లపై నుండి కింద పడితే తండ్రి ముట్టుకోడు. చూసారా? అదే యజమానుడు కింద పడిన రొట్టెని ముట్టుకోడు. నువ్వు కింద పడితే దేవుడిని లేపడం, నువ్వే లక్ష్యపడు. అయ్యో నా ప్రార్థనకు దూరం అయిపోతున్నాను, సన్నిధానానికి దూరం అయిపోతున్నాను, చిగసిగ్గాడు తెలుసా? అది అను కార్యక్రమాలు అయిపోయినాయి. కానీ వాళ్ళు ఏం చేసేవారు? తెల్లవారి రాత్రి పూజా కార్యక్రమాలు పెట్టేవాళ్ళు లేరా? ఇక రేపు సీజన్ స్టార్ట్ అయింది, 2 పూట్ల క్రమము తప్పకుండా శస్త్రశీర ఎవరున్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, ఈ 40 రోజులు దీక్షలు అయితే కొంతమంది రోడ్ల మీద తిరుగుతారు, అయినా కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. దాని పని అది, అవునా కాదా? మరి ఇప్పుడు ఇంకొక మాట, ఇది సరైనటువంటి ఆరాధనా క్రమం కాదు అనుకున్న RCM వాళ్ళు సైతం ఉదయం రాత్రి ప్రార్థన నిలబడతాయా లేదా? నువ్వు లెగడం ఎప్పుడు, నువ్వు రావడం ఎప్పుడు, నీ పూజ ఎప్పుడు, నీ కార్యక్రమం ఎప్పుడు, 30 గంటల ప్రార్థన వారం ఉండడంతా ఈసి పెట్టి గుండ్రంగా తిరిగి మహా అయితే గంట. అందుకే ముగింపుకి వచ్చాం కదా.
గుర్తుపెట్టండి, నువ్వు బల్ల మీద ఉండు దేవుని రొట్టెవా, దేవుని శరీరంవా, బల్ల కింద పడి తండ్రి ముట్టుకోడు. నేను చెప్తున్నా, నువ్వు కింద పడితే నువ్వేలాగాలి, నీకు అనుభవాలు తెలుసు. తెలుసుదలా, తండ్రి దగ్గర ఉండి తండ్రి చేతిలో ఉండే అనుభవాలు తెలుసు. మళ్ళీ ఆయన వచ్చి నిన్ను ముట్టుకోడు. నువ్వే లెగిసి నువ్వు సజీవమైన రొట్టివి, ఇరిచినా ఆశీర్వదించబడిన రొట్టివి, విరిచినా పైకెత్తబడిన రొట్టివి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, విరవబడ్డావు, కింద పడకూడదు, లోకంలో కలకూడదు, అన్నిల ఆచారాలు, అన్నిల పద్ధతులు, అన్నిల విధానాలు. అందుకే నీకు ఎక్కువ రిఫరెన్స్లు చూపించాల. నీలో జరుగుతుంది, లోకంలో జరుగుతుంది, నీ ముందు పెట్టా. ఇప్పుడు ఆలోచించు, నువ్వు కింద పడిన రొట్టెవా, తండ్రి చేతిలో రొట్టెవా? తండ్రి చేతిలో రొట్టెవా, కింద పడిన రొట్టెవా? ఎంతమంది వినాయకుళ్ళు ఇది బొమ్మలు కొట్టుకొని తింటుంటే చూశారండి బయటకు వచ్చి, ఎవడు బాగా గెంతండ వాళ్ళదే కళ్ళు కొట్టుకుంటున్నాయి ఏంటండి, అంత గుమ్ మందు గుండు కొట్టుకొని ఆగిపోయి సత్తం ఏటనుకుంటా. ఎవడైనా వెళ్దాన్ని మొక్కలు తనండి అంత గట్టిగా గుండెని ఇది చేసుకోవాలి. తెలిసిన వైద్యం తెలిసిన వాడైతే ఏరియాలో ఉండరు. పిచ్చి అంతే, పిచ్చి. ఒక ఆయన అడిగారు, క్రిస్మస్ నుంచి వస్తాను అంటే మీరెందుకంటే డీజే అట్లా డబ్బులు అన్నీ ఉంటాయి కదా అన్నాడు. ఎవరిని చనిపోయాడు కదా డీజే పేరు పెట్టుకోవడానికే? మీరు డీజే పెడితే గ్యారెంటీ చచ్చిపోతారు ఎవడో అక్కడ. ఎందుకంటే బాగా ఏడితేనే గుండె పగిలిపోతుందని వెళ్ళిపోతుంటే మీకు ఎక్కువ కలగండి. బాగా పెడితేనే ఏమి వెళ్ళిపోవచ్చింది, బాగోలేదు మాస్టర్ గారు, మళ్ళీ అక్కడ వినపడతాను. మరి రాత్రులు బియ్యం 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 అన్నాయి. ఇక మనం డీజే ఏడు చచ్చిపోరా. అయితే నువ్వే ఎక్కడ ఉన్నావు అది చూసుకో, వాళ్ళ సంగతి పక్కన నువ్వే ఎక్కడ ఉన్నావు. ఇక మన వాళ్ళు ఇంకా బయటకు వచ్చాడు, బాగా ఎత్తుతాండి, కింద పడ్డావు. నువ్వు ఎక్కడున్న నుంచి బయట కిందకు వెళ్ళావు నీకు తెలియట్లా. నీ స్థాయి ఏదో, నువ్వెవరి చేతిలో ఉండాలో, నువ్వెవరి చేతిలో విరవబడి ఎవరికి ఆశీర్వాదకరంగా మారాలో నీ మర్చిపోయావు. నువ్వు బల్ల కింద పడి ఉన్నావేమో చూసుకో. ప్రార్థన రావట్లా, చర్చకి రాబోదు కావట్లా, అలాగని ఎత్తరట్లా, అలాగని ఏమైనా పైకి వచ్చే బాపుతుందా, అలాగేమైనా దీవెనకరంగా కనబడుతున్నావా? అది లేదు, ఇది లేదు, అది లేదు. మరి ఏముందా? ఏం లేదు. ఎక్కడున్నావు తెలిసి ఇప్పుడు యజమానుని బల్ల క్రింద కుక్క రాకముందే, అంటే నాశనం రాకముందే అది మింగెత్త కక్కేది. ప్రపంచంలో మింగిసి కక్కిన 2 ఉన్నాయి చెప్తా కదా. ప్రపంచంలో 2 మింగిసి కక్కినవే. ఎవరైనా అతని పేరులో గ్రహణాలు తెలుసా? మింగిసి కుక్కలో మింగేస్తాయి, కక్కేస్తాయి. నువ్వు బల్ల కింద ఉన్నావో బల్ల మీద ఉన్నావో పరిశీలన చేసుకో. సమయం కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకో. స్తోత్రమయ్యా, ప్రార్థన చేయి. నీ అనుభవాలు, ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగిన వ్యక్తివి, ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగిన వ్యక్తివి.